ఇట్లా వస్తాడు రేమో ముద్దు దంతాలతో దుమ్ముతాడు రేమో అప్పడం గుండెలు భద్రం రేమో రేమో. ఈ చెయ్యలా డాన్స్ లో ఫస్ట్ స్టెప్ ఇదే మాట. చెయ్యి కలవాలి, తర్వాత కళ్ళు కలవాలి. కళ్ళు మూసుకో, అలా మెల్లి ముందుకొచ్చే చెప్తా. చెయ్యి ముందుకొచ్చే భయ్యా. డాన్స్ వచ్చా నీకు అసలు? మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చొక్కా తీస్తే శేఖర్ మాస్టర్ లో డాన్స్ చేస్తా నేను. ఇంకా నేను ప్యాంట్ ఇప్పితే బ్రదర్ మాస్టర్ లో చేస్తా అనలేదు. రెండు కలిపి చేస్తాను చూడు. రెండు పెద్ద ఇప్పుడు ప్రతిసారి అమ్మాయిలందరూ నీకెందుకు పడతారు, నాకెందుకు పడరు? ఏంటి తేడా? మిషన్ కి జిరాక్స్ మిషన్ కొన్న తేడా ఉందిరా బాబు నీకు నాకు. అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే నేను ఒక 4 కంటెస్టెంట్స్ తీసుకొచ్చాను. జై మహిష్మతే. లెట్స్ రాక్. వేసుకున్న గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ సిటీ లేడు దుబాయ్. సకుబాయ్ జరా దే దనా గరం గరం చాయ్. సకుబాయ్ నువ్వు చాయ్ ఇస్తే అదో రకం అంతే సస్తా. జోడీ రష్మి, బేసిక్ గా అందగాళ్ళకి పొగరు ఎక్కువ ఉంటది అంటారు, కానీ నాకు పొగరు లేదు. నీకు అందం కూడా లేదు, అంతగా ఫీల్ అవ్వకు. రష్మి సరిగ్గా చూడు, నాలో ప్రేమించోడు కనబడుతున్నాడు, ద్వేషించోడు కనబడుతున్నాడా? కొండ ఎరిపప్ప కనిపిస్తున్నాడు. పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవతం చెలి ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే పూవై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. You are a true dancer. పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవతం చెలి సఖియా చెలియా కౌగిలి 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 చెలిపన్
సుగతి ఇంతే మనిషి బ్రతుకింతే. భయ్యా ఏంటిది? దేవదాస్. దేవదాస్ ఓకే, కుక్క ఏంటి పెద్ద అయింది? దాన్ని అడుగు. అసలు ఏంటిదంతా? రష్మి నన్ను మోసం చేసింది భయ్యా. నన్ను మోసం చేసిన విషయం గుర్తొచ్చి బాధపడుతున్నావా? నువ్వు ఎంతమందిని మోసం చేసావు గుర్తొచ్చి బాధపడుతున్నాను. సుధీర్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు అరవకు, నువ్వు అరిచినా నేను పట్టించుకోను. ఏ అరిచే హేమంత్ కరవడు. నేను నీకు పెప్పంగళ్ళ కనిపిస్తున్నానా? నాకే కాదు, ఇక్కడున్న 8 కెమెరాల్లో అలా కనిపిస్తున్నావు. సరే ఓకే, అది నిజం, ఆడి సంగతి వదిలే. నన్ను చూడు, ఒకవైపు షారూక్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీన్నే ఉంటారు. అంతు చిక్కని వ్యాధి అంటారు భయ్యా. టూ గుడ్ మా. అయినా నీకు ఒక మ్యాటర్ క్లారిటీ ఇవ్వాలి, నేను పడే టైప్ అమ్మాయిని కాదు. ఏ డొంక తిరగడం అంతా ఎందుకు? డైరెక్ట్ గా అమ్మాయి కాదని చెప్తే సరిపోతుందిగా. నేను అంత ఇష్టం లేకపోతే నా వెంటకు పడతావు? ఇష్టం లేదని ఎవరన్నారు? మేల్ యాంకర్స్ నాకు ప్రతి తర్వాత నువ్వే ఇష్టం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి ఇక్కడ బూడిదావుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. చిన్నప్పటి నుంచి కుక్కలంటే భయం. చాలా వరకు నేను అవాయిడ్ చేసేవాడిని. నా కొడుకు కూడా ఆడి పుట్టిన కాడి నుంచి కుక్క పిల్ల కావాలంటున్నాడు. ఎప్పుడు చేయలేకపోయాను ఆడికి. ఇప్పుడు నీ చూసి ఆడికి డెఫినెట్ గా నేను ఒకటి తీసుకొచ్చిస్తాను. D10 లో కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది. దీన్ని ఇంకా టైట్ చేద్దామని ఇంకో 4 కంటెస్టెంట్స్ తీసుకొని వస్తున్నాం. Check this out. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. ఏంటి భయ్ అంత డల్గున్నావు? నేను ఈ సెట్ వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా బ్రో. ఏ పక్క సెట్ లో ఫ్లోర్ క్లీన్ చేసే పని ఏమైనా వచ్చిందేంటి? భయ్యా నేను D10 మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి భయ నేను మీ నాగార్జున అన్నట్టు చెప్తా మానే. నిన్ను కాదు, వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు కరెక్ట్. ప్రియమణి గారు నేను D10 మానేద్దాం అనుకుంటున్నాను. సెక్యూరిటీ డోర్ ఓపెన్ చేయండి. యానీ మాస్టర్ నేను మాట్లాడుతుంటే ఫోన్ చూస్తారేంటి? నేను నీకోసం క్యాబ్ బుక్ చేస్తున్నాను. విన్నావు కదా, ఇంత నీట్ గా చెప్పాక బయలుదేరు భయ్యా బయలుదేరు. ఏ ఆగు ఒక నిమిషం ఆగు. ఏ వెళ్ళిపోయేటప్పుడు మంచి జోక్ చెప్పావా? నువ్వు ఒక స్టార్ ని తోస్తున్నావు. అంటే అమలాపురం
అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం హే ఆ అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం సూపర్ సూపర్. అసలు మీ సెలబ్రేషన్స్ కి యాడ్ అవ్వడానికి ఒక విషయం చెప్పనా? ఏంటి? సుధీర్ D10 వదిలేసి వెళ్ళిపోతున్నాడట. హేమంత్ నేను D10 నుంచి వెళ్ళిపోతాను కదా, నీకేం బాధ కాలేదా? నేనే ఉన్నా లేనట్టుంటది, నాకెందుకుంటది నీ బాధ?